మన దేశంలో గోవులను చక్కగా పూజిస్తాం. వాటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తాం. గోవుతల్లిని మనం లక్ష్మీదేవిగా పూజించడం పరిపాటి. అయితే అటువంటి గోవులను ఇప్పుడు చాలామంది విస్మరిస్తున్నారు. అంతేకాకుండా పాలిచ్చినంతకాలం బాగా చూసుకుని తరువాత వాటిని పశు మాంసం వారికి అమ్మేస్తున్నారు. తద్వారా కబేళాలకు తరలిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో మనకు విజయనగరం జిల్లా గొర్ల గ్రామం వద్ద ఈ గోమాతకు సీమంతం కార్యక్రమాన్ని అక్కడ ఉన్న గోల్డెన్ ట్రీ డెవలప్మెంట్స్ వారు నిర్వహించారు. మనుషుల్లో ఉండే సీమంతం సాంప్రదాయాన్ని గోమాతకి చేయడం చాలా అరుదైన దృశ్యంగా కనిపించింది. మన ఇంట్లో ఉన్న గర్భిణీకి శ్రీమంతం ఎలా అయితే చేస్తారో అచ్చం అదేవిధంగా గోమాతకు సీమంతం చేశారు. ముఖ్యంగా పసుపు రాసి పసుపు కుంకుమ పోసి ధూపం వేసి ముత్తైదువుల మధ్య వేద పండితుల మంత్రాల మధ్య ఆ గోమాతను తయారు చేసి చేరే శారీలు సమర్పించారు. ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ యజమాని రాజశేఖర్ మాట్లాడుతూ గోవు ఎంతో అమూల్యమైందని, దానిని మనం చక్కగా చూసుకుంటే మనం సుఖ సంపదలతో చక్కగా ఉంటామన్నారు. నిజంగా అద్భుతమైన కార్యక్రమం. మీరు తిలకించండి.